ముందు వాళ్ళ పెళ్లి, తర్వాత మన పెళ్లి, ఓకేనా? ఓకే. యారా శ్రీనివాసు, టైర్ అరిగేంత వరకు బండి దిగాలనిపించట్లేదా? ఏ, నీ టైరు బాగానే అరిగింది. చూడు, నీ వల్ల నాకు చెడ్డ పేరు. టైర్లు మార్చొచ్చు కదా. మామా, ఈయనెవర్రా? కథకి సంబంధం లేకుండా ఓవర్ యాక్ట్ చేస్తున్నాడు. ఏం పవిత్ర, నిన్నే అంత కోపంగా చూస్తున్నాడు? నీ పాత ట్యూషన్ మాస్టరా? రే, ఆయన పవిత్ర వాళ్ళ నాన్నరా. నీ లవ్ నా కొంప ముంచింది. రే మావా, మంచో చెడో చివరి దాకా నువ్వు నాతోనే ఉండాలిరా. యశోదమ్మా, నీ కొడుకు ఫోన్ చేసి హైదరాబాద్ నుంచి రమ్మను. ఓ మంచి సంబంధం దొరికింది, అన్నీ సవ్యంగా అనుకూలిస్తే పెళ్లి చేసేద్దాం. అలాగేనండి. నీ కూతురు హైదరాబాద్ అని పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చినట్టు వీడు హైదరాబాద్ అమ్మాయిని చేసుకుని ఇంటికి తెస్తాడేమో. అబ్బాయి అలా చేయడండి. అదే నేను కోరుకునేది. అయ్యో అంకుల్, మీకు ఆ ఫ్యామిలీకి ఎప్పుడు లడాయని తెలిసిందో ఆ రోజు నుంచి ఆ అమ్మాయి సైడ్ వాడి కన్ను కూడా పడలేదు. బాత్రూమ్ వెళ్ళి లైట్ ఆఫ్ చేయకుండా వచ్చాను, నేను వెళ్ళి ఆఫ్ చేసి వస్తా. ఇక్కడ నుంచి ఎవ్వరు వెళ్ళకూడదు. బావాస్, ఇక్కడ మీరు అనుకుంటున్నట్టుగా ఏమీ లేదు. ఏమీ లేదు అంటూనే నీ కూతురు ఎంత దూరం తీసుకొచ్చావు? ఇరికించి ఫోజ్ ఒకటి. నేను ఇరికించానా? మరి నేను తప్పు చేశానా? నువ్వే కదరా నన్ను రూట్లో తీసుకెళ్ళింది. చేయాల్సిందంతా చేసి తలంచు కూర్చుంటే సరిపోదు. ఏంట్రా మీ బావ ఉషి ఉషి అని పాము భాషలో మాట్లాడుతున్నాడు? కలిసి బైక్ లో తిరిగేంతగా అంత పరిచయం నీకు అతనితో ఎలా పెరిగింది? ఇటు చూడు పవిత్ర, ఇటు చూడు. మామూలుగా అత్తగారులే నక్కి నక్కి వింటారు, ఇక్కడేంటి మీ బావగారు నక్కి వింటున్నారు? నేనేం ప్రేమకు వ్యతిరేకిని కాదు. అలాంటి వాడినైతే నేను చదువుకునే రోజుల్లో ప్రేమ వద్దిల్లాలి అని నినాదాలు చేసేవాడిని కాదు. వీధిని పోయే ఓ కుక్కను చూపించి, నాన్న నాకు అది నచ్చింది చేసుకుంటానని చెప్పు. నేనెంత కష్టపడైనా ఆ కుక్కను మనిషిని చేసి నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. అంతేగాని ఎదురింటి కుక్క బావమరిది నచ్చాడని మాత్రం చెప్పొద్దు. అందుకు నేను సుతరాము ఒప్పుకోను. వాడికి నాకు ఏమన్నా నిన్న మొన్నటి పగ, 20 ఏళ్ల పగ వెంటనే చల్లారుతుందా? నేను బతుకున్నంత వరకు చల్లారదు. ఒకవేళ నా ప్రమేయం లేకుండా ఏమైనా చేద్దామనుకుంటున్నావా? అబ్బే, అలాంటిదేం లేదండి. ఇలా చూడు, అలాంటిదేమన్నా ఉన్నా దానికి నేను ఒప్పుకోను. బాబాస్, దోశ పెనం మీద నీళ్లు జల్లినట్టు ఊరికే ఉస్సు ఉస్సు అనకండే. యాక్చువల్గా ఈ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి మధ్య గొడవ ఏంటి? అది మా నాన్నగారిని అడగాలి. ఇంతోటి కథ తెలుసుకోవడానికి నేను మీ నాన్న దగ్గరికి వెళ్ళాలా? మీరు చెప్పకూడదా, నేను వినకూడదా? అదంతా నాకు తెలియదు. మా నాన్నకి ఆయనకి మధ్య గొడవ. ఆ గొడవే చెప్పండి బాబాస్. అన్నదమ్ముల మధ్య అనేక ఉంటాయి. బాబాస్, ఆ పెద్ద మనిషి మీకు బాబాయ్ అవుతారా? నేను బాబాయ్ని మాత్రం పిలవను. పోనీ మీరు దుబ్బాయ్ అని పిలుస్తారా? మరేంటండే, గొడవేంటో చెప్పకుండా నాకెట్టా తెలుస్తుంది? అది నేను 7వ క్లాస్ చదివేటప్పుడు జరిగింది. అప్పుడు నా వయసు 12. 7వ క్లాస్ అప్పుడు ఎవ్వడికైనా 12 ఏళ్లే. మ్యాటర్ చెప్పండి. ఒకరోజు జామెట్రీ బాక్స్ కొనడానికి మా నాన్న డబ్బులు ఇవ్వలేదు. సర్లే, బాబాయే కదా, ఆ మాత్రం ఇవ్వకపోతారని వెళ్ళి 20 రూపాయలు అడిగాను. 20 రూపాయలా? ఇచ్చారా?
తీసుకునేప్పుడు కాళ్ళు పట్టుకుని బతిమాలుతూ మరీ చెప్పాను, బాబాయ్ మీకు మీకు ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, నేను మీ దగ్గర డబ్బులు తీసుకున్న విషయాన్ని నాన్నకి చెప్పద్దు అని. తీసుకుని 2 రోజులు కాలేదు, అన్నదమ్ముల గొడవలో నడ్డి రోడ్లో నా పరువు తీసేశారు. ఆ తర్వాత 1 వారం పేనుబెత్తాన్ని ఊరబెట్టి ఎప్పుడు నాన్నగారికి బాబాయ్ మీద కోపం వస్తుందో అప్పుడల్లా నన్ను పట్టుకొని వాయించి వాయించి వదిలెట్టేవారు. మీరు చూడండి, ఇంకా ఆ వాతలు పోలేదు. ఇదో సమస్య, దీనికి ఫీలింగ్ కూడానా? ఆ రోజే ఆయన్ని తీసి పారేశాను. రివెంజ్